హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాళ వీడియోలో కరివేపాకు మొక్కని, నా దగ్గర ఉండే ఒక పాత మొక్కని చూపిస్తున్నానండి. దీన్ని ఎలా గ్రో చేయాలి అనే దాని గురించి డీటెయిల్గా ఇవాళ వీడియో అయితే ఉంటుందన్నమాట. కరివేపాకు మొక్కని ఈజీగా మన ఇంట్లో ఉండే గార్డెన్లో పెంచుకోవచ్చు అనమాట. సో నా దగ్గర 2 మొక్కలు ఉన్నాయి, కరివేపాకు మొక్కలు. సో వాటిని రెగ్యులర్గా ఇంతకుముందు వీడియోస్ని అయితే పోస్ట్ చేసేదానండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం తీసి వెనక పెట్టేశాను, చూసుకోలేదు. అంటే తులసి మొక్కలు వస్తున్నాయి అనమాట. చిన్న చిన్నగా తులసి మొక్కలు రావడంతో పాటు నేనేం చేశానంటే, సరే తులసి మొక్కలు రానిలే, ఎప్పుడైనా పూజకి పనికి వస్తాయి అని చెప్పి నేను అలా వదిలేసాను అనమాట. కానీ తులసి ఆకులు మాత్రం అప్పుడప్పుడు కోసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ తులసి మొక్క బాగా ఎక్కువగా పెరిగి కరివేపాకు మొక్కని పెరగనివ్వకుండా చేస్తుందన్నమాట. సో అందుకే నేనేం చేస్తున్నానంటే, ఇవాళ మొత్తం తులసి మొక్కలు ఏవైతే ఈ మొక్కలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేస్తున్నాను అనమాట. కట్ చేసేస్తున్నాను మొత్తం. తులసి మొక్కలను అయితే వేరుతో సహా తీసేసానండి. కరివేపాకు మొక్క మాత్రం అలా పైన అంతా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చినవి ఏవైతే కొత్త చిగుర్లు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇవి మొత్తం ఒకలా పురుగు పట్టేసినట్టు అయిపోయిందండి. ఆకంతా చిట్లినట్టు బాగాలేదు, ఆకు అసలు మనకి వాడుకోవడానికి పనికి రాకుండా అయిపోయింది అనమాట. సో దీన్ని ఇప్పుడు కొంచెం పెంచుకుందాం మళ్ళీ కరివేపాకు మొక్కని అనుకుని సో కట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తాననేది కూడా మీకు చెప్తానండి మొక్కకి. సో మనం మొక్కకి రెగ్యులర్గా మన ఛానల్లో అయితే ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి, నేను ఎక్కువ హోమ్ రెమెడీస్లో చేసుకునే ఫర్టిలైజర్స్ని మొక్కలకి ఇస్తూ ఉంటానన్నమాట. నా దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా చాలా బాగా ఎదుగుతాయండి. పూల మొక్కలు, చిన్న చిన్న మొక్కలైనా బాగా పూలు అనేవి పూస్తాయి. మీరు నర్సరీలో చూస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. సో మొక్కల గురించి నాకు తెలిసినంత వరకు నేను బాగానే మెయింటైన్ చేసుకుంటానండి. కానీ ఎప్పుడైనా టైం లేక అన్ని మొక్కలను చూస్తూ ఏదన్నా ఒక మొక్క ఇలా వదిలేసాను అనుకోండి, ఒక నెల రోజుల దాకా ఈ విధంగా అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఇవాళ ఈ మొక్క గురించి ఒక వీడియో చేస్తూ ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని అనిపించిందండి. అందుకే ఈ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా జనం ఏంటంటే మొక్కని కేర్ చేయడానికి టైం లేకపోయేసరికి ఆఫీస్లు, వర్క్లు, పిల్లలు, ఇంట్లో పనులు ఇవన్నీ చూసుకుంటూ టైం లేకపోయేసరికి ఇలా వదిలేస్తే మొక్క అనేది ఈ విధంగా పాడైపోతుందండి. ఎవరైనా సరే ఒక 10 డేస్కి ఒక్కసారైనా మొక్కని చూస్తూ ఉండాలన్నమాట. సో నేనైతే ఈ మొక్కని ఇలా వదిలేసాను. కానీ ఒక 4-5 రోజుల నుంచి దీన్ని క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఇప్పుడు నవరాత్రులు కదా, పూజలు కూడా, అలాగే పొద్దున్నే తొందరగా లేవాలి, పిల్లలతో పాటు అవ్వట్లేదన్నమాట నాకు. అందుకే ఇవాళ కొంచెం టైం చూసుకొని, సాటర్డే కదా పిల్లలకి లీవ్ కాబట్టి సో చూద్దాం ఇవాళ అని చెప్పి ట్రై చేశాను అనమాట. పనులన్నీ తొందరగా చేసుకొని వీడియో అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ తులసి మొక్కలను అయితే నేను ఇందులో పెరిగిన తులసి మొక్కల్ని వేర్లతో సహా తీసేస్తున్నాను అనమాట. ఇలా మీకు తీయటానికి రాలేదనుకోండి, ఏదైనా ఒకటి రాడ్ లాంటిది కానీ, లేకపోతే మనకి గార్డెన్ టూల్స్ ఉంటాయి కదా, దాని సహాయంతో లోపల దాకా గుచ్చేసి మీరు ఒకసారి ఇలా పైకి లేపితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు తీసేసి ఇవి మొక్కలన్నీ కూడా పడేయాలి. దేంట్లోనైనా సరే అండి, ఒక్క పాట్లో ఒక్క మొక్కనే వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. లేకపోతే 2-3 వేసుకుంటాం కానీ పెద్దగా ఏం రావన్నమాట అవి. అలా రాకుండా ఉండే మొక్కల్ని 2-3 వేసుకునే బదులు ఒక్క మొక్క ఒక పాట్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. నిన్న ఏంటంటే బాగా వర్షం కూడా పడింది కదండి, మట్టి అంతా చాలా బాగా వెట్టుగా ఉందన్నమాట. సో నాకేంటంటే వాళ్ళు ఈజీ అనిపించింది, ఈ వేస్ట్గా వచ్చిన మొక్కలన్నీ తీసేయడం కొంచెం ఈజీ అనిపించింది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, నేను అన్ని మొక్కలకి మనం టీ పెట్టుకుంటాం కదా, టీ పెట్టుకున్న తర్వాత టీ పొడి ఏదైతే వస్తుందో మనం టీ వడకట్టిన తర్వాత, సో అలా వడకట్టిన తర్వాత వచ్చిన టీ పొడిని నేను ఇందులో వేసుకుంటాను అనమాట. అప్పుడప్పుడు నేనేం చేసేదాన్ని, ఇంతకుముందు మట్టితో వేసి మట్టిలో వేసేదాన్ని. సరే ఇంక ఈ మొక్కని ఎలాగో క్లీన్ చేయాలి కదా, నేను చూడలేదని చెప్పి అవసరానికి ఆ పైనే వేసేసాను అనమాట. ఇప్పుడు అదంతా కూడా బాగా నల్లగా అయిపోయి మనకి మొక్కకి ఫర్టిలైజర్ కింద రెడీ అయిందనమాట, కంపోస్ట్ కింద రెడీ అయింది బాగా. ఇంకొకటి ఏంటంటే, ఇందులో కరివేపాకు మొక్కలు కూడా చాలా మొలిచిపోయినాయండి, సైడ్లో నుంచి చాలా మొలిచినాయి అనమాట. వాటన్నిటిని కూడా ఏదోలా తీసేసి పడేద్దామని చెప్పి మొత్తం అన్నీ తీసేసాను అనమాట. సో అలా తీయడంతో పాటు ఇది ఒక్క మొక్క మిగిలిందనమాట బాగా. సో అట్లీస్ట్ ఉండే మొక్క అయినా కొంచెం బాగా రావాలి ఆకులు, కరివేపాకు ఆకులు అని చెప్పి ఈ విధంగా అయితే మొత్తం తీసేసాను. కానీ ఇప్పుడు నేను దీనికి కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే కంపోస్ట్ వేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మట్టి మొత్తం బాగా నల్లగానే ఉంది. ఇంకా అందులో నేను టీ పొడి కూడా వేసాను కాబట్టి అదంతా కూడా మనకి కంపోస్ట్ లాగా రెడీ అయిపోయింది అనమాట. అందుకే నేను ఎక్స్ట్రా కంపోస్ట్ అయితే ఏది ఇవ్వట్లేదు అనమాట. ఇలా మట్టి అంతా ఒక సైడ్కి తవ్వుకొని
ఇందులో నేను ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్, బనానా పీల్స్ కూడా ఉన్నాయండి. ఒక 2 అరటిపళ్ళు తింటే పొద్దున్న వాటి తొక్కలు కూడా మిగిలాయన్నమాట. వాటిని నేను ఈ విధంగా వేసేసుకుంటున్నాను అనమాట కరివేపాకు మొక్కకి. దాంతోపాటు ఒక స్పూన్ దాకా ఎప్సమ్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నానండి. ఎప్సమ్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఆకులు అనేవి బాగా హెల్దీగా వస్తాయండి. కరివేపాకుకి మనకు మెయిన్ కావాల్సిందే ఆకులు కదా. సో అందుకే మొక్కకి ఆకుల చిగురు అనేది తొందరగా వస్తుంది. అలాగే ఆకులు కూడా బాగా హెల్దీగా వస్తాయి అన్నమాట. సో అందుకే నేను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. బనానా పీల్స్ ఒక 2 కూడా ఉన్నాయనుకో, వాటిని కూడా నేను దీంట్లోనే వేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ నీళ్ళు ఎందుకు పెట్టానంటే ఈ బనానా పీల్ లిక్విడ్ ఫర్టిలైజర్ని చేద్దాం అనుకుని నీళ్లు పెట్టానమాట. ఉదయాన్నే పెట్టి ఉంచాను. వాటిని ఎండలో పెట్టుంటే మనకి కలర్ అనేది చేంజ్ అయ్యేది. కానీ నేను ఎండలో పెట్టలేదు, లోపల నీళ్లు పోసేసి లోపలే ఉంచాను అనమాట. అందుకే అది పీల్ వాటర్ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉందన్నమాట. సో ఈ బనానా తొక్కల్ని కూడా నేను ఇందులో వేసేసానండి. వేసిన తర్వాత ఇలా కొంచెం ఒకసారి మీరు ప్రెస్ చేసుకొని పైనేమో మట్టి వేసేసుకుంటే సరిపోద్ది. ఇలా మీరు పైన మట్టి వేసుకుని ఈ పాట్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఎండలో పెట్టాలండి. ఎందుకంటే చాలా వెట్టుగా ఉందన్నమాట మట్టి. సో ఇలా వెట్టుగా ఉండే మట్టిని మళ్ళీ మనం ఎండ తగలకున్న చోట పెట్టామనుకోండి, మళ్ళీ ఫంగస్లా వచ్చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎండలో అయితే ఉంచేస్తున్నాను. మళ్ళీ కొత్తగా ఎప్పుడైతే చిగురు రావడం స్టార్ట్ అవుతుందో అప్పటికి నేను మళ్ళీ వీడియో అనేది మీకు షేర్ చేస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్.